నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. కొత్త సంవత్సరం మొదలవుతున్న ప్రతి క్షణంలో చాలా మాటలు మన చెవిని పడుతూ ఉంటాయి. లక్ష్యాలు, నిర్ణయాలు, సంకల్పాలు, రెజల్యూషన్స్, ఇవి అవి అని చాలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ క్షణంలో మనతో మనమే నిజంగా మాట్లాడుకున్నామా అనే ప్రశ్న మనసులో మొదలవుతుంది. నా ఆత్మీయులు నన్ను ఓ సందర్భంలో ప్రసంగించమని కోరారు. అప్పటికే గౌరవనీయులైన పెద్దవాళ్ళందరూ మాట్లాడేశారు. ఇక మనకు మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి? అరే మాట్లాడాలి అని మొదట్లో పట్టుబట్టారు. అప్పటి వరకు లొడలొడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. కానీ మైకు పట్టుకుంటేనే మాటలు మాయమైపోతాయి. ఇక లాభం లేదని మాట్లాడే తీరాలి అని, ఆ తర్వాత మాట్లాడాల్సిందే అని నిర్ణయించేశారు. ఇక తప్పుతుందా? తప్పులున్నా తప్పదు కనుక తప్పక మాట్లాడాలి. అరే ఏం మాట్లాడాలి అనే ఆలోచనలో పడినప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా కొటేషన్స్, మంచి మాటలు, మంచి సూక్తులు విన్నాను, చదివాను. ఆ సమయానికి చదివిన క్షణానికి బాగా అనిపిస్తాయి. బయటకు వెళ్ళిన మరుక్షణమే మర్చిపోతాం. నేను కూడా ఆ బాపతే కదా అని అనిపించింది. మారాలి అని మనకు లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఆ చెప్పినవులే చాలు అని అంటారు. చెప్పేవాడు వినేవాడికి లోకు అనే మాదిరిగా ఉంటుంది అని మనసుకు అనిపించింది. మారాలి అని మనసులో బలంగా లేనప్పుడు ఏం చెప్పినా, ఎవరు చెప్పినా చెవికి చేరవు. మనకు తెలిసినా తెలియని నిజం ఏమిటంటే చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ ద యూనివర్స్. అది మనసుకు రుచించదు. మార్పు నిత్యం, అదే సత్యం. కానీ దానిని మనం ఒప్పుకోలేము. కాలం ప్రతిదీ నేర్పుతుంది. మంచి ఆలోచనలు మనసులో ఎన్నో ఉన్నా ముందుకు ఎలా సాగాలో తెలియని తికమకలో ఉన్నవారికి ఈ మాటలు సాయపడితే అంతకన్నా హర్షించే విషయం ఏముంటుంది చెప్పండి? అప్పుడు నా ప్రసంగాన్ని ఇలా స్టార్ట్ చేశాను. నేను మాట్లాడితే మారిపోతారు అనుకుంటే నేడు నేను మాట్లాడే అవసరం ఉండేది కాదు. అలా అని మాట్లాడకపోతే మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండదు. అందుకని ఇచ్చిన అవకాశాన్ని, నాకు వచ్చిన ఆలోచనని మీతో పంచుకుంటాను. అలాగే ఇంచుమించుగా ఇలాంటి సందర్భంలోనే జీవితం అనే ఆటలో అనే గత వీడియోలో చెప్పాను. మాటలు వింటేనో మాట్లాడుకుంటేనో జీవితాలు మారవు. ఆ మాట వెంట నీ బాట సాగినప్పుడు జీవితం అనే ఆటలో, కలలు అనే కోటలో, సాధించాలి అనే వేటలో సాధించాను అనే మాటతో మోత మోగిపోవాలి. నీ గెలుపు చప్పుడు ఎంతో మందికి నేను కూడా సాధించగలను అనే నమ్మకాన్ని ఊపిరిగా, స్ఫూర్తిని నింపిన శ్వాసతో, రెట్టింపు ఉత్సాహంతో విజయాల వైపు దూసుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. నిజానికి ఇది ముగింపు కాదు, సరికొత్త అధ్యాయానికి ఆరంభం. ఎన్నో ఆశలకు, ఆశయాలకు, విజయాలకు, వినోదాలకు, సరదాలకు, సంతోషాలకు ప్రారంభం. కాబట్టి మీరంతా ఆల్ ఇండియా అదిరేలా మీరు అనుకున్న విజయాలు అందుకోవాలని, అది ఎంతో మంది తెలుసుకోవాలని, ఆ ఆనందాన్ని మాతో కూడా పంచుకోవాలని, ఇలానే మన అనుబంధాన్ని పెంచుకోవాలని, అలాగే మళ్ళీ మీ సక్సెస్ సభలో మనమంతా కలుసుకోవాలని కోరుకుంటున్నాను. శుభం.